Good evening, everyone. Welcome to Tara IAS. Think IAS, Think Tara. From Monday to Friday, Sairam sir will take the classes, and on Saturday and Sunday, I will take the Hindu analysis part. So, without any further delay, let's start our session. సో ఈరోజు ద హిందూ అనాలిసిస్ పార్ట్లో మనం డిస్కస్ చెప్పే మొదటి ఆర్టికల్ టైటిల్ చూడండి. ఫోర్కాస్టింగ్ బెటర్ ఇన్ ఇండియా, కమ్ రెయిన్ ఆర్ షైన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మనకి జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్ ఆర్టికల్. జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ద రీసెంట్ స్టడీస్ కండక్టెడ్ బై కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్. సో వీళ్ళు కండక్ట్ చేసిన స్టడీస్ వల్ల మనకి సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది బయటకు వచ్చింది. సో ఆ డేటాని మీరు మెయిన్స్ పరంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. సో ఈ సైకిల్లో మనకి 3 phases ఉంటాయి: ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. అవుట్ ఆఫ్ దీస్ 3 phases ప్రీ డిజాస్టర్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి: ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. సో ఆ 3 స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే రీసెంట్గా ఒక కొత్త మిషన్ని తీసుకొచ్చింది. సో వాట్ ఈస్ దట్ మిషన్? సో మిషన్ నేమ్ వచ్చేసరికి మిషన్ మౌసమ్. సో ఈ మిషన్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో సెప్టెంబర్ 2024లో ఈ మిషన్ మౌసమ్కి అప్రూవల్ అనేది వచ్చింది. సో 2000 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ మిషన్ని స్టార్ట్ చేశారు. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ మిషన్లో ఎటువంటి స్టెప్స్ ఉంటాయి అండ్ ఆ స్టెప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని కాంప్రహెన్సివ్గా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా క్లైమేట్ చేంజ్ వల్ల లేకపోతే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. సార్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే ఏంటి? లైక్ సైక్లోన్స్ కానీ, లేకపోతే ఫ్లడ్స్ కానీ, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. రీసెంట్గా మీరు కానీ గమనిస్తే సెప్టెంబర్ మంత్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. తర్వాత ఇప్పుడు చెన్నైలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి అండ్ బెంగళూరులో కూడా ఫ్లడ్స్ వచ్చాయి. అండ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే నార్థన్ స్టేట్స్లో రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ యొక్క కౌంట్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ బాగా పెరిగింది. సో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ద్వారా ఏం జరుగుతుంది? ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది, హ్యూమన్ లాస్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్గా కూడా మనకి బర్డెన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ హ్యూమన్ లాస్ని తగ్గించాలి అన్నా, లేకపోతే ఎన్విరాన్మెంట్కి క్రియేట్ అయ్యే డ్యామేజ్ని తగ్గించాలి అన్నా, లేకపోతే ఫినాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా రెడ్యూస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. ఏంటా స్టెప్స్ అంటే ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. సో ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దే కమ్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఫేజ్ 1. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో 3 phases ఉంటాయి: ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ డిజాస్టర్. ప్రీ డిజాస్టర్ ఫేజ్లో మనం తీసుకునే స్టెప్స్ ఏంటంటే ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. డ్యూరింగ్ డిజాస్టర్లో మనం తీసుకునే స్టెప్స్ ఏంటంటే రెస్పాన్స్. వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ డిజాస్టర్ టైంలో పీపుల్ అందరినీ సేఫ్ ప్లేసెస్కి ఎవాక్యుయేట్ చేయాలి. దీని తర్వాత పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో మనం ఏం చేస్తాము అంటే రికవరీ అండ్ రీహాబిలిటేషన్. సో డ్యామేజ్కి గురైన పర్టికులర్ ఏరియా కానీ సొసైటీ కానీ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి విజిట్ చేసి వీలైనంత తొందరగా డిస్ఫంక్షనల్గా మారిన పార్ట్ని ఫంక్షనల్గా మనం మార్చేయాలి. ఓకేనా? రైట్. సో వాట్ ఈజ్ ప్రివెన్షన్? కొన్ని డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎటువంటి డిజాస్టర్స్ అంటే అర్బన్ ఫ్లడ్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, ఇటువంటివి అనమాట. ఒకవేళ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు బై ఫాలోయింగ్ సమ్ స్టెప్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మిటిగేషన్. కొన్ని డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయలేం, లైక్ ఎర్త్క్వేక్ కానీ, సైక్లోన్ కానీ. ఓకేనా? కొన్నిసార్లు ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎర్త్క్వేక్ ద్వారా రావచ్చు. సో వాటిని కూడా మనం ప్రివెంట్ చేయలేం. సో అటువంటి వాటిని మనం ఏం చేయాలి అంటే కొన్ని మిటిగేటివ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా ఈ డిజాస్టర్స్ ద్వారా జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. వీ కెన్ రెడ్యూస్ ద ఇంపాక్ట్. సో ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? బిల్డింగ్స్ అనేవి కూలిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా? సో ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. లేదు రెగ్యులర్గా ఫ్లడింగ్ జరుగుతుంది అనుకోండి, మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ రిటెన్షన్ వాల్స్. సో ఎప్పుడైతే మనం రిటెన్షన్ వాల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తామో ఈ ఫ్లడింగ్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సో ఇటువంటి స్టెప్స్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్.
సో దీంట్లో ఏముంటుంది అంటే పీపుల్ని లేకపోతే కమ్యూనిటీస్ని మనం ట్రైన్ చేస్తాం. ఓకేనా? సో ఈ పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి స్టేక్ హోల్డర్ని మనం ట్రైన్ చేయాలి. లైక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి, లేకపోతే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సో దీంట్లో వర్క్ చేసే అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ కామన్ పబ్లిక్. సో కామన్ పబ్లిక్కి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో సైక్లోన్ వస్తే మనం ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి, ఓకేనా? లేకపోతే ఎర్త్క్వేక్ వస్తే ఎటువంటి స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి, లేకపోతే ఫ్లడ్స్ వస్తే ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. సో అవుట్ ఆఫ్ దీస్ 3 స్టెప్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టెప్ ఏంటంటే మిటిగేషన్. సో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయడానికి మనం ఎటువంటి మిటిగేటివ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో ఆ స్టెప్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసరికి మానిటరింగ్ ఆర్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో మనం కంటిన్యూస్గా వెదర్ ఫోర్కాస్టింగ్ చేస్తూ ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుని ఆ అప్డేట్స్ని తగ్గట్టుగా, ఆ డేటాకి తగ్గట్టుగా మనం అలర్ట్స్ అనేది డిసిమినేట్ చేస్తూ ఉండాలి టు కామన్ పబ్లిక్. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. అది మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే, మన దగ్గర ఉన్న డాప్లర్ వెదర్ రేడార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కౌంట్ కేవలం 39 మాత్రమే. ఓకేనా? మన దగ్గర కేవలం 39 డాప్లర్ వెదర్ రేడార్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకో పక్క యునైటెడ్ స్టేట్స్ని తీసుకోండి. సో యునైటెడ్ స్టేట్స్లో ఎన్ని వెదర్ రేడార్స్ ఉన్నాయో తెలుసా? అరౌండ్ 160 డాప్లర్ వెదర్ రేడార్స్ ఉన్నాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. వాళ్ళ దగ్గర 160 డాప్లర్ వెదర్ రేడార్స్ ఉంటే మన దగ్గర జస్ట్ 39 మాత్రమే ఉన్నాయి. సో ఈ 39ని మనం ఎక్కడెక్కడ ప్లేస్ చేసామో కూడా ఒకసారి చూడండి. సో అవుట్ ఆఫ్ దిస్ 9 డాప్లర్ వెదర్ రేడార్స్ వచ్చేసరికి హిమాలయన్ స్టేట్స్లో మనం ప్లేస్ చేసాం. ఎన్నమ్మా? 9 రేడార్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక 8 రేడార్స్ మనం తీసుకొచ్చి ఈస్టర్న్ కోస్ట్లో ప్లేస్ చేయడం జరిగింది. సో ఈస్టర్న్ కోస్ట్ ఎటు ఉంటుందమ్మా? బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక 5 రేడార్స్ మనం తీసుకొచ్చి వెస్ట్ కోస్ట్లో మనం ప్లేస్ చేసాం, అంటే అరేబియన్ సీ సైడ్ అనమాట. దీని తర్వాత రిమైనింగ్ 17 రేడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ సిటీస్లో మనం ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా? మన యొక్క సిటీస్లో మనం ప్లేస్ చేసాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈస్ట్ కోస్ట్ వైపు 8 రేడార్స్ ఉంటే వెస్ట్ కోస్ట్ వైపు కేవలం 5 రేడార్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎందుకు మనం తక్కువ పెట్టాము అంటే, వెన్ వీ కంపేర్ బోత్ బే ఆఫ్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ సీ, ఎక్కువ సార్లు మనకి సైక్లోన్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లోనే ఫామ్ అవుతున్నాయి. ఓకేనా? ఎక్కువ సైక్లోన్స్ మనకి బే ఆఫ్ బెంగాల్లోనే ఫామ్ అవుతాయి అనమాట. సో అరేబియన్ సీలో కొంచెం తక్కువ ఫామ్ అవుతాయి. సో అందుకని చెప్పి మనం ఎక్కువగా ఫోకస్ అనేది ఈస్ట్ కోస్ట్ మీదే పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సిచ్యువేషన్ అనేది మారుతుంది. బే ఆఫ్ బెంగాల్తో పాటు అరేబియన్ సీలో కూడా మనకి ఈ సైక్లోన్స్ యొక్క ఫార్మేషన్ అనేది పెరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వెస్ట్ కోస్ట్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అరేబియన్ సీలో సైక్లోన్స్ పెరుగుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఈ వెస్ట్ కోస్ట్ సైడ్ మనకి కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కూడా ఉన్నాయి. ఏంటవి అంటే అహ్మదాబాద్ కానీ, బెంగళూరు కానీ, జోధ్పూర్ కానీ. సో ఈ పర్టికులర్ సిటీస్లో మనకి ఏం జరుగుతుంది అంటే కంటిన్యూస్గా ఫ్లడింగ్ కూడా జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సిటీస్లో సరిగ్గా రేడార్స్ అనేవి లేవు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో అందుకని వెస్ట్ కోస్ట్ మీద కూడా మనం రేడార్స్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడి వరకు అర్థమైంది కదా? రైట్. సో ఈ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ వీళ్ళు కండక్ట్ చేసిన స్టడీస్ ప్రకారం మనకి తెలిసిన డేటా ఏంటంటే, ఇండియాలో ఉన్న డిస్ట్రిక్ట్స్ మొత్తాన్ని 100% తీసుకుంటే దీంట్లో 40% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్టర్నేట్ క్లైమేట్ హజార్డ్స్. ఆల్టర్నేట్ క్లైమేట్ హజార్డ్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డ్రై సీజన్లో వచ్చేసరికి డ్రాట్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాన్సూన్ సీజన్లో వచ్చేసరికి దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్లడ్స్. సో ఇలా ఆల్టర్నేట్ క్లైమేట్ హజార్డ్స్ ద్వారా 40% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేవి సఫర్ అవుతున్నాయి. అండ్ వీళ్ళ స్టడీస్ ప్రకారం మనకు తెలిసిన ఇంకొక డేటా ఏంటంటే, సో ఈ మాన్సూన్ సీజన్లో హెవీ రెయిన్ఫాల్ డేస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో గత 40 ఇయర్స్కి సంబంధించిన డేటాని వీళ్ళు అబ్జర్వ్ చేసి ఏం చెప్పారు అంటే, దేర్ ఈస్ ఎ రైజ్ ఇన్ 64% ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ డేస్ ఇన్ మాన్సూన్ సీజన్. సో మాన్సూన్ సీజన్లో మనకి డేస్ అనేవి ఎలా క్లాసిఫికేషన్ చేసుకుంటామంటే లో రెయిన్ఫాల్ డేస్, లేకపోతే మోడరేట్, హెవీ రెయిన్ఫాల్ డేస్. సో ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ 40 ఇయర్స్లో మనకు తెలిసింది ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ డేస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఎంత పెరిగింది అంటే 64% అనేది రైజ్ అయింది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అండ్ వీళ్ళు ఇంకొంచెం డేటాను కూడా ప్రొవైడ్ చేశారు. అదేంటంటే మన ఇండియాలో 2/3 పాపులేషన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వల్నరబుల్ టు ఫ్లడ్స్. ఐ హోప్ మీ అందరికీ వల్నరబిలిటీ ప్రొఫైల్ అంటే తెలుసని అనుకుంటున్నాను.
డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజాస్టర్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ అనే డిజాస్టర్ ఉందనుకోండి. సో ఎర్త్క్వేక్ అనేది మన ఇండియాలో ఫ్రీక్వెంట్గా ఎక్కడెక్కడ వస్తుంది, ఏ జోన్స్లో వస్తుంది, ఏ ప్రాంతాల్లో వస్తుంది అని చెప్పి మనం ఏం చేస్తాము, కొంచెం డేటాని కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని జోన్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటాం. సో అలా చేసుకున్నప్పుడు మనం 5 జోన్స్ని తయారు చేయడం జరిగింది. సో జోన్ 1, జోన్ 2, 3, 4, 5 ఇలా తయారు చేసాం. జోన్ 1లో వచ్చేసరికి అసలు ఎర్త్క్వేక్ రాని రీజన్స్ని పెట్టాం. జోన్ 2లో అప్పుడప్పుడు వచ్చే రీజన్స్ని పెట్టాం. జోన్ 3 కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ, జోన్ 4లో రెగ్యులర్గా వస్తున్నాయి, జోన్ 5 వచ్చేసరికి చాలా డేంజర్ అనమాట. తర్వాత ఏం జరిగింది అంటే ఈ జోన్ 1లో కూడా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. సో అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఈ జోన్ 1ని తీసుకెళ్లి జోన్ 2లో క్లబ్ చేసేసారు. ఇప్పుడు మీరు ఎర్త్క్వేక్ యొక్క వల్నరబిలిటీ మ్యాప్ కానీ తీస్తే దాంట్లో 4 జోన్స్ ఉంటాయి. ఏంటా జోన్స్? జోన్ 2, 3, 4, 5. జోన్ 1 అనేది లేదు. సో ఎప్పుడైతే ఇలా మనం వల్నరబిలిటీ మ్యాప్స్ని తయారు చేస్తూ ఉంటామో మనకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఏ రీజన్స్లో ఎక్కువగా ఈ పర్టికులర్ డిజాస్టర్స్ అనేవి వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, సో ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టాలి, ఎక్కడ మనం ఫోకస్ అనేది ఎక్కువగా చేయాలి. సో ఎప్పుడైతే మన దగ్గర క్వాలిటీ డేటా ఉంటుందో దాన్ని తగ్గట్టుగా మనం పాలసీస్ని తయారు చేయొచ్చు. అప్పుడు ఆ పాలసీస్ అనేవి ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇండియా యొక్క వల్నరబిలిటీ ప్రొఫైల్ని కానీ మనం గమనిస్తే ముఖ్యంగా ఫ్లడ్స్ పరంగా చూస్తే 2/3 పాపులేషన్ వల్నరబుల్గా ఉన్నారు. ఓకే, బట్ మన ఇండియాలో ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ద్వారా ఎంత కవరేజ్ చేస్తున్నామంటే కేవలం 1/3 పాపులేషన్ మాత్రమే మనం కవరేజ్ చేస్తున్నాం. మరి రిమైనింగ్ పీపుల్ యొక్క పొజిషన్ ఏంటి? మరి ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి ఎలా మనం ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేస్తాం? సో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకనే ఇండియా ఏదైతే ఉందో ఇట్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకేనా, ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మీద ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో అందుకనే ఈ గ్యాప్స్ అన్నిటిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఒక కొత్త మిషన్తో ముందుకు వచ్చిందనమాట. సో ఆ మిషన్ పేరే మిషన్ మోసం. ఓకేనా, రైట్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2024లో స్టార్ట్ చేశారు. అంటే దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 2024 to 2026. సో ఈ మిషన్ అనేది 2026 కల్లా మనం ఫినిష్ చేసేస్తాం. సో ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మేక్ ఇండియా వెదర్ రెడీ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ స్మార్ట్. ఈ 2 కీవర్డ్స్ని ఖచ్చితంగా మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా అయినా సరే లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంక్లూడ్ చేసుకుని అయినా సరే మీరు మెన్షన్ చేయొచ్చు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో. ఓకేనా. సో మిషన్ మోసం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు మేక్ ఇండియా ఏ వెదర్ రెడీ ఆర్ క్లైమేట్ స్మార్ట్. ఎప్పటికల్లా బై 2026. సో అందుకని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ని అలొకేట్ చేశారు. అరౌండ్ 2000 crores అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ మిషన్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, మరి ఆ మినిస్ట్రీకి హెల్ప్ చేయడానికి ఏ ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేస్తున్నాయి. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అండ్ నెక్స్ట్ ఈ మినిస్ట్రీ కింద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు డైరెక్ట్గా ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఏంటా ఇన్స్టిట్యూషన్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐఎండి, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. అండ్ సెకండ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, NCMRWF. వీళ్ళు కూడా వర్క్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీట్రాలజీ. ఓకేనా. సో ఈ 3 ఇన్స్టిట్యూట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వర్క్ చేస్తూ ఈ మిషన్ మోసంని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఫ్రమ్ 2024 to 2026. సో 2026 కల్లా ఇండియాని వెదర్ రెడీగా మార్చాలి, క్లైమేట్ స్మార్ట్ లాగా మార్చాలి. ముఖ్యంగా మిటిగేటివ్ స్టెప్స్ని ఎక్కువగా తీసుకోబోతున్నాం. సో ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు డెవలప్ వెదర్ సర్వేలెన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్. ఓకేనా. సో ఈ వెదర్ని మానిటర్ చేయడానికి, సర్వేలెన్స్ చేయడానికి బెటర్గా సో దీంట్లో ఉన్న టెక్నాలజీస్ని, సిస్టమ్స్ని డెవలప్ చేయబోతున్నాం. అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ హై రెజల్యూషన్ అట్మాస్ఫిరిక్ అబ్జర్వేషన్స్. ఇది ఎందుకు తీసుకొచ్చాము అంటే స్పేషల్ కవరేజ్ని, టెంపోరల్ కవరేజ్ని పెంచడం కోసం. ఒకప్పుడు మన యొక్క రేంజ్ లేకపోతే మన యొక్క కవరేజ్ వచ్చేసరికి 12 kilometers ఉండేది. ఇప్పుడు దాన్ని మరింత ఇంప్రూవ్ చేయడం కోసం 6 kilometers దాకా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా,
రైట్. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని జూమ్ చేసి చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా జూమ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ హౌసెస్, బిల్డింగ్స్ కనిపించే ఛాన్స్ ఉంది. సో సేమ్ అలాగే ఈ అట్మాస్ఫిరిక్ అబ్జర్వేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కవరేజ్ అనేది మనకి 12 కిలోమీటర్స్ వరకు ఉంది. దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇదే మిషన్లో భాగంగా వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ నెక్స్ట్ జనరేషన్ రైడార్స్. నథింగ్ బట్ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసిన రైడార్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ శాటిలైట్స్ని కూడా మనం పంపిస్తాం అన్నమాట. సో ఈ శాటిలైట్స్లో ఈ వెదర్ మానిటరింగ్ కోసం కావాల్సిన పేలోడ్స్ని మనం పెట్టి సో శాటిలైట్స్ని లాంచ్ చేసి అప్పుడు మనం బెటర్గా వెదర్ మానిటరింగ్ చేయడం కానీ, సో వీలైనంత తొందరగా, వీలైనంత ఎర్లీగా ఒక పర్టికులర్ సైక్లోన్ అయినా ఒక పర్టికులర్ డిజాస్టర్ని అయినా సరే మనం ఐడెంటిఫై చేసి సో వెంటనే మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఎన్డిఎంఏకి పంపించి ఆ తర్వాత రెస్పెక్టివ్ హెచ్డిఎంఏకి పంపించి ఆ తర్వాత రెస్పెక్టివ్ డిడిఎంఏస్కి మనం సెండ్ చేయాలి. సో ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే అంత టైం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో రెస్పాన్స్ అనేది అంత క్విక్గా ఉంటుంది అండ్ ఎవాక్యుయేషన్ ప్రాసెస్ కూడా అంత సింపుల్గా మనం చేయవచ్చు. లేట్గా ప్రిడిక్ట్ చేస్తే మాత్రం సో అప్పటికే డ్యామేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ జనరేషన్ రైడర్స్ని తీసుకొస్తున్నాం అన్నాం కదా. సో ఏంటా రైడర్స్, సో ఎన్ని రైడర్స్ని తీసుకురాబోతున్నాము అండ్ వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ దిస్ మిషన్, అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ 50 డాప్లర్ వెదర్ రైడర్స్. సో ప్రజెంట్ మన దగ్గర 39 డాప్లర్ వెదర్ రైడర్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి సో 50 అడిషనల్ డాప్లర్ వెదర్ రైడర్స్ని తీసుకురాబోతున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ రేడియో విండ్ స్టేషన్స్. సో ఎన్ని అంటే 60 రేడియో విండ్ స్టేషన్స్. సో విండ్ యొక్క స్పీడ్ని మానిటరింగ్ చేయడానికి, విండ్ యొక్క డైరెక్షన్ని మానిటరింగ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 100 డిస్డ్రోమీటర్స్. 100 డిస్డ్రోమీటర్స్. సో ఈ డిస్డ్రోమీటర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, సో ప్రెసిపిటేషన్ ఉంది కదా, సో ఈ ప్రెసిపిటేషన్ యొక్క సైజుని మనం తెలుసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ ఆల్సో. ఓకేనా, సో ప్రెసిపిటేషన్ యొక్క సైజు, వాల్యూమ్ని తెలుసుకోవడానికి ఈ డిస్ట్రోమీటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వీటిని మనం 100 తీసుకురాబోతున్నాం. దీని తర్వాత విండ్ ప్రొఫైలర్స్ని తెస్తున్నాం, 10 విండ్ ప్రొఫైలర్స్. సో ఇవి కూడా విండ్ యొక్క స్పీడ్ని, డైరెక్షన్ని గాజ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ 25 రేడియోమీటర్స్. సో రేడియోమీటర్స్ తర్వాత వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ 10 మెరైన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. మెరైన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. ఓకేనా, సో ఇవి ఈ మిషన్లో భాగంగా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్న టెక్నాలజీ అనమాట. 50 డాప్లర్ వెదర్ రాడార్స్, 60 వచ్చేసరికి రేడియో విండ్ స్టేషన్స్, 100 డిస్ట్రోమీటర్స్, 10 విండ్ ప్రొఫైలర్స్, 25 రేడియోమీటర్స్ అండ్ 10 మెరైన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. సో ఈ ఆర్టికల్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే, సో ఈ పర్టికులర్ మిషన్ మోసం ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు తీసుకురాబోతున్న ఈ ఎంటైర్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఫోకస్ అనేది కేవలం మళ్ళీ ఈస్ట్ కోస్ట్ మీద మాత్రమే కాకుండా వెస్ట్ కోస్ట్ మీద కూడా ఫోకస్ చేయండి. బికాస్ అరేబియన్ సీలో కూడా మనకి సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగింది అండ్ మెజారిటీ ఆఫ్ ద సిటీస్ లైక్ అహ్మదాబాద్, జోధ్పూర్, బెంగళూరు, ఈ సిటీస్లో మనకి ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వస్తున్నాయి. అక్కడ ప్రాపర్గా ఈ డాప్లర్ వెదర్ రైడర్స్ అనేవి లేవు. సో పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు, డ్యామేజ్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. సో అందుకని ఈ వెదర్ రైడర్స్ని వెస్ట్ కోస్ట్ సైడ్ కూడా ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి ఈ ఆర్టికల్లో వాళ్ళకి ఒపీనియన్ని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇంకొక సజెషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే, అఫ్ కోర్స్ ఈ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, డేటాని కలెక్ట్ చేస్తాం. మరి ఇలా కలెక్ట్ చేసిన డేటా మనం ఏం చేయాలి అంటే పబ్లిక్గా డిస్ప్లేస్ చేయాలి. ఓకేనా, సో ఆన్లైన్ పోర్టల్స్లో డిస్ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే ఇలా మనం డిస్ప్లేస్ చేస్తామో దీని మీద కొంతమంది సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ స్టడీస్ని కండక్ట్ చేసి కొన్ని టూల్స్ని తయారు చేస్తారు. ఈ టూల్స్ అనేవి మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా యూజ్ అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఏం జరుగుతుంది అంటే, ఇలా ఈ టెక్నాలజీని యూజ్ చేసి లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐఎండి కానీ, ఇన్కాయిస్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టెక్నాలజీని యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఆ డేటాని పబ్లిక్గా డిస్ప్లే చేయట్లేదు. ఒకవేళ ఈ డేటాకి యాక్సెస్ కావాల్సి వస్తే మనం పర్మిషన్స్ తీసుకోవాలి, లేకపోతే సమ్ అమౌంట్ పే చేయాలన్నమాట. అండ్ ఈవెన్ ఈ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఈ డిజాస్టర్స్ మీద రీసెర్చ్ అండ్ స్టడీస్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ డేటా అనేది యాక్సెసిబుల్గా లేదు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ పర్టికులర్ డేటా అనేది పబ్లిక్గా డిస్ప్లే చేయండి. సో దీని మీద చాలామంది స్టడీస్ని కండక్ట్ చేశారు అండ్ పీపుల్కి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు పబ్లిక్గా ఈ డేటాని డిస్ప్లే చేస్తారో, సో ఈ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద వర్క్ చేసి కొన్ని టూల్స్ని తయారు చేస్తారు. ఈ టూల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ డిజాస్టర్ వచ్చినప్పుడు వీలైనంత ఎర్లీగా మనం ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి డిస్ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది సంగతి. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ ఆర్టికల్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు సెకండ్ ఆర్టికల్.
సో సెకండ్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇంట్రెస్ట్ రేట్ కట్ ఎట్ ది స్టేజ్ కుడ్ బి ప్రీమెచ్యూర్ అండ్ హైలీ రిస్కీ. ఎవరన్నారు? మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అన్నారనమాట. సో ఈ టైంలో ఇంట్రెస్ట్ రేట్ని కానీ మనం తగ్గిస్తే అది చాలా ప్రీమెచ్యూర్ స్టెప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ హైలీ రిస్కీ కూడా అని చెప్పి అన్నారు. సో ఎందుకన్నారు? సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కూడా తెలియాలి. సో ఆ కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మానిటరీ పాలసీ. లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో ఈ మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, టు ఇంప్రూవ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి, ఎకనామిక్ గ్రోత్ని పెంచాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా క్రియేట్ చేయాలి. సో ఈ ఫంక్షన్స్ అన్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే దెర్ ఈస్ ఎ కమిటీ కాల్డ్ మానిటరీ పాలసీ కమిటీ. ఓకేనా? మానిటరీ పాలసీ కమిటీయే ఈ మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఇన్ఫ్లేషన్ని ఒక పర్టికులర్ లెవెల్లో ఉంచాలి, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఇది ఈ పర్టికులర్ మానిటరీ పాలసీని యూటిలైజ్ చేసుకొని కొన్ని పారామీటర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఏంటా పారామీటర్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనీ సప్లై. సో మనీ సప్లైని పెంచాలన్నా తగ్గించాలన్నా సరే మానిటరీ పాలసీని యూజ్ చేసుకొని ఈ మానిటరీ పాలసీ కమిటీ కొన్ని స్టెప్స్ని తీసుకుంటుంది. సో ఈ మనీ సప్లైని బేస్ చేసుకుని మనకి క్రెడిట్ అవైలబిలిటీ అనేది మారుతుంది. సో ఈ క్రెడిట్ అవైలబిలిటీని బేస్ చేసుకుని మనకి లోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతాయి. సో ఈ లోన్స్ని బేస్ చేసుకుని మనకి కన్జంప్షన్ అండ్ డిమాండ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ డిమాండ్ని బేస్ చేసుకుని మనకి ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ ఇన్ఫ్లేషన్ మనం ఒక పర్టికులర్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. సో ఎంత లెవెల్ అంటే 4 ± 2 అంటే 2 to 6% వరకు ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు. ఓకేనా? సో 2 to 6% వరకు ఇన్ఫ్లేషన్ని ఉంచే బాధ్యత ఎవరిది అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ మానిటరీ పాలసీ కమిటీ గురించి కూడా కొన్ని అడిషనల్ పాయింట్స్ తెలుసుకుందాం. సో దెర్ ఈస్ అన్ యాక్ట్ కాల్డ్ ఆర్బీఐ యాక్ట్ 1934, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. సో ఈ యాక్ట్లో ఒక సెక్షన్ ఉందన్నమాట. సో వాట్ ఈస్ దట్ సెక్షన్? సెక్షన్ 45 ZB. సో ఈ సెక్షన్ 45 ZB ప్రకారం మనం ఏం చేస్తాము అంటే మానిటరీ పాలసీ కమిటీని అపాయింట్ చేస్తాం. ఓకే, రైట్. అసలు ఫస్ట్ టైం ఈ మానిటరీ పాలసీ కమిటీని క్రియేట్ చేయమని ఏ కమిటీ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అంటే ఉర్జిత్ పాటిల్ కమిటీ. ఓకేనా? సో ఉర్జిత్ పాటిల్ కమిటీయే మనకి రికమెండేషన్ ఇచ్చిందనమాట ఈ మానిటరీ పాలసీ కమిటీని క్రియేట్ చేయమని. సో ఇనిషియల్గా ఉర్జిత్ పాటిల్ కమిటీ ఏం చెప్పింది అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఒక 5 మెంబర్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు. సో ఈ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ అండ్ 2 మెంబర్స్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ అని చెప్పింది. బట్ ఇక్కడ ఆర్బీఐ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వీక్ అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. మరి గవర్నమెంట్ ఏం చెప్పింది? 7 మెంబర్స్ ఉండాలి అని చెప్పింది. సో 5 వద్దు 7 వద్దు అని చెప్పి తర్వాత నెగోషియేషన్స్ జరిగి 6 మెంబర్స్కి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ అనమాట, అండ్ రిమైనింగ్ 3 మెంబర్స్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ సైడ్. సో ఆర్బీఐ సైడ్ ఉన్న ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఏమంటాము అంటే ఇంటర్నల్ మెంబర్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ ఉన్న ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఎక్స్టర్నల్ మెంబర్స్ అని చెప్పి పిలుస్తాం. సో మానిటరీ పాలసీ కమిటీలో మనకి టోటల్గా 3 ఇంటర్నల్ మెంబర్స్ ఉంటారు అండ్ 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారు. సో ఎవరెవరు ఉంటారు, వాట్ ఈస్ ద కాంపోజిషన్, అది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి చైర్మన్. సో మనకి ఆర్బీఐకి ఎవరైతే గవర్నర్గా ఉంటారో సో ఆయనే ఎక్స్ అఫీషియో చైర్మన్ అనమాట. హీఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎవరైతే ఆర్బీఐకి గవర్నర్గా యాక్ట్ చేస్తారో వాళ్ళే ఆటోమేటిక్గా మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా ఉంటారు. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అండ్ థర్డ్ పర్సన్ ఓకేనా ఇంకో మెంబర్ ఉంటారు కదా. సో ఈ మెంబర్ని ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ బ్యాంక్ ఒక బోర్డు ఉంటుంది. సో ఈ సెంట్రల్ బ్యాంక్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు నామినేట్ చేస్తారు ఒక పర్టికులర్ పర్సన్ని. ఓకేనా? సో దేర్ ఈస్ ఎ బోర్డ్, సెంట్రల్ బ్యాంక్ బోర్డ్. సో వాళ్ళు ఒక పర్సన్ని నామినేట్ చేస్తారు. సో 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్, సో వీళ్ళని మనం ఇంటర్నల్ మెంబర్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ రిమైనింగ్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఎవరిని జనరల్గా అపాయింట్ చేస్తుంది అంటే ఎక్స్పర్ట్స్ని అనమాట. సో ఎవరికైతే ఫినాన్స్ మీద నాలెడ్జ్ ఉందో, లేకపోతే బ్యాంకింగ్ మీద, లేకపోతే మానిటరీ పాలసీ మీద మంచి గ్రిప్ అనేది ఉంటుందో సో ఆ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా 4 times మీట్ అవ్వాల్సిందే ఒక పర్టికులర్ ఇయర్లో.
ఓకేనా? ఒక పర్టికులర్ ఇయర్లో వీళ్ళు 4 times మీట్ అవ్వాల్సిందే. అండ్ దేర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ కోరం. సో కోరం అంటే ఏం లేదమ్మా, ఎప్పుడైనా సరే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మినిమం ఆర్ అట్లీస్ట్ ఎంతమంది ఉండాలి ఆ మీటింగ్లో. ఎందుకంటే ఇప్పుడు 3 members వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ ఉన్నారు, 3 members వచ్చేసరికి గవర్నమెంట్ సైడ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఎప్పుడైనా సరే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆర్బీఐ వాళ్ళే మీట్ అయిపోయి వాళ్ళే ఏదో ఒక డెసిషన్ తీసుకొని దాన్ని పాస్ చేసేయచ్చు. లేదు గవర్నమెంట్ సైడ్ ఉన్న మెంబర్సే మీట్ అయిపోయి దాన్ని వాళ్ళు పాస్ చేయవచ్చు. ఓకేనా? సో అటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఇద్దరు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అయ్యే విధంగా కోరం వచ్చేసరికి 4 members పెట్టారనమాట. సో ఎప్పుడైనా సరే మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ జరిగితే అట్లీస్ట్ ఈ 6 members-లో 4 members అటెండ్ అవ్వాలి. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఆర్బీఐ సైడ్ నుంచి 3 members అందరూ అటెండ్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మెంబర్ అటెండ్ అవ్వాల్సిందే. సో గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేషన్ ఇప్పుడు ఉంటుంది. ఓకేనా? సో సేమ్ వైస్ వర్సా దాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి 3 members ఉంటే అట్లీస్ట్ ఆర్బీఐ సైడ్ నుంచి ఒక మెంబర్ ఉండాల్సిందే. ఓకేనమ్మా? సో దిస్ ఈస్ ద కోరం. అండ్ ఖచ్చితంగా వీళ్ళు ఒక ఇయర్లో 4 times మీట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఇంకో పాయింట్ చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన 6 members అటెండ్ అయ్యారు అనుకోండి. ఓకేనా? అటెండ్ అయ్యారు, బాగానే ఉంది. సో ఒక టాపిక్ మీద డిస్కషన్ జరిగింది. సో దాంట్లో ఒక పర్టికులర్ థింగ్ని ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు. సో ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎస్ అని చెప్పి ఓటేయండి, వద్దు అని అనుకున్న వాళ్ళు నో అని చెప్పి ఓటేయండి అంటే ఎస్ అని 3 members ఓటేశారు, నో అని చెప్పి 3 members ఓటేశారు. ఇప్పుడు ఏమైంది? టై అయింది. సో దెర్ ఈజ్ ఎ టై. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఆర్బీఐ గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ ఈ ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఉన్నారు కదా, సో ఆయనకి ఒక క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. సో టై అయిన కండిషన్స్లో ఈయనకి రెండోసారి ఓటు వేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇతను ఎస్ అన్నాడు అనుకోండి, ఎస్ అనే డెసిషన్ పాస్ అయిపోతుంది. లేదు నో అన్నారు అనుకోండి, నో అనే డెసిషన్ పాస్ అయిపోతుంది అనమాట. ఓకేనమ్మా? రైట్. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో దీని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. సో దీన్ని కంట్రోల్లో ఉంచాలి. ఎంత? 2 to 6%. ఒకవేళ కంట్రోల్లో ఉంచకపోతే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ని 2 to 6% లోపు ఉంచకపోతే, అది కూడా 3 consecutive quarters. సో 3 consecutive quarters అంటే 9 months. సో ఒక్కొక్క క్వార్టర్కి 3 months కదా. సో ఒకవేళ ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది 3 consecutive quartersలో ఈ ఇన్ఫ్లేషన్ని 2 to 6% మెయింటైన్ చేయలేకపోతే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ Q1లో 7% ఉంది, సెకండ్ క్వార్టర్లో 8% ఉంది, తర్వాత 7% ఉంది. ఇలా 3 consecutive quartersలో వీళ్ళు 2 to 6% మెయింటైన్ చేయలేకపోతే వీళ్ళు ఏం చేయాలి అంటే దే హ్యావ్ టు రైట్ ఎ లెటర్. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఆ లెటర్లో ఏముండాలి అంటే అసలు ఎందుకు వీళ్ళు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేకపోయారు, వాట్ ఆర్ ద రీజన్స్, మరి పెరిగిన ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఫ్యూచర్లో వీళ్ళు ఎటువంటి స్టెప్స్ని తీసుకోబోతున్నారు, ఇవన్నీ ఆ లెటర్లో మెన్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలన్నమాట. ఓకేనమ్మా? రైట్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వద్దాం. అసలు ఇంట్రెస్ట్ రేట్ని కట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఎందుకు ఇది హైలీ రిస్కీ అంటున్నారు ఆర్బీఐ గవర్నర్ గారు, అది ఇప్పుడు మనం చూద్దాం. సో పైన మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది అంటే బై యూజింగ్ సమ్ టూల్స్. ఈ టూల్స్లో మళ్ళీ 2 types ఉంటాయి అన్నమాట. క్వాంటిటేటివ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ టూల్స్. సో ఈ క్వాంటిటేటివ్ టూల్స్లోనే మనకి ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేసేవి ఉంటాయి. సో ఏంటా టూల్స్ అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఓకేనా? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకేనా? సో ఇటువంటి టూల్స్ని యూజ్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది అంటే క్రెడిట్ అవైలబిలిటీ పెరుగుతుంది. బ్యాంక్స్ దగ్గర బయటికి లోన్స్ ఇచ్చే అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో క్రెడిట్ అవైలబిలిటీ పెరిగితే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ లోన్స్ పెరుగుతాయి. సో లోన్స్ పెరిగితే ఏమవుతుంది, ప్రజల దగ్గరికి మనీ సప్లై పెరుగుతుంది. సో మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. సో దట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దట్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గారు ఏమంటున్నారు అంటే స్టిల్ మన ఇండియాలో ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ 5.5% ఉంది. ఓకేనా? ఇట్ ఈస్ స్టిల్ 5.5%. ఒకవేళ ఇప్పుడు కానీ మనం ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ తగ్గిస్తే మళ్ళీ క్రెడిట్ అవైలబిలిటీ పెరుగుతుంది, లోన్స్ పెరుగుతాయి, మనీ సప్లై పెరుగుతుంది, మళ్ళీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, అండ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఇట్ అగైన్ లీడ్స్ టు ద ఇన్ఫ్లేషన్. సో అప్పుడు ఈ 5.5% ఏదైతే ఉందో ఇది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. సో అది మంచిది కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే కామన్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతారు. రిచ్ పర్సన్స్ కంటే ఈ మిడిల్ క్లాస్ పీపులే బాగా సఫర్ అవుతారు.
సో మనం ఏం చేద్దాము అంటే అప్కమింగ్ డేటా కోసం వెయిట్ చేద్దాం. సో డేటా వచ్చేదాకా వెయిట్ చేసి, ఓకేనా, సో ఫ్యూచర్లో వచ్చే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం డెసిషన్ తీసుకుందాం. అలా కాకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ హైలీ రిస్కీ, ఓకేనా. సో మనకి ఎటువంటి అప్డేటెడ్ డేటా రాకముందే, ఒకవేళ రిపోర్ట్స్ రాకముందే మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని ప్రీమెచ్యూర్ డెసిషన్ అని చెప్పి పిలుస్తాం. అందుకని ఈ 2 వర్డ్స్ మన ఆర్బీఐ గవర్నర్ గారు యూజ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఈరోజు మనం సక్సెస్ఫుల్గా 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఐ హోప్ యూ లైక్ ది సెషన్. ఒకవేళ మీకు కానీ నాకు ఎఫర్ట్స్ని కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే, నా నుంచి మరిన్ని సెషన్స్ కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.